నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు వాణిశ్రీ జోషి గారు. మాట్లాడేద్దాం. నమస్తే వాణి గారు. జాహ్నవి గారు చాలా బాగున్నారు. సూపర్. అయితే ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు, అమ్మాయిల అబ్బాయిలని తేడా లేకుండా గ్రే హెయిర్ విపరీతంగా వచ్చేస్తుందండి. అసలు అంటే ఏజ్ చూస్తే 25-30 లోపే ఉంటాయి అమ్మాయిలకి. 14-15 ఏళ్ల నుంచి కూడా కొంతమందికి హెయిర్ కనిపిస్తుంది. బాగా చెప్పారు నిజంగా. కానీ నిజంగా ఇదో పెద్ద సమస్య అండి. అవునండి. కొంతమంది చిన్న పిల్లలు అంకుల్ అంకుల్ అంటుంటే పాపం వాళ్ళు ఎంత ఫీల్ అవుతుంటారు, అంకుల్ ఆంటీ అని పిలుస్తుంటే, ఏజ్ చూస్తే చిన్నది. మరి ఈ గ్రే హెయిర్ కి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? గ్రే హెయిర్ కి సొల్యూషన్ అంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి దట్ గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అని. అండ్ దానికి మనము న్యూట్రిషన్ పరంగా ఎలా కవర్ చేసుకోవచ్చు అండ్ కొన్ని ఇంటి చిట్కాలు కూడా మీకు చెప్తారు, అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రే హెయిర్ చిన్నతనం నుంచి గ్రే హెయిర్ వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ జెనెటికల్ కండిషన్ ఉంటుందండి. అంటే పేరెంట్స్ లో కానీ ఫ్యామిలీలో కానీ చిన్న ఏజ్ నుంచే గ్రే హెయిర్ వచ్చే క్యారెక్టరిస్టిక్స్ ఉంటే అలా వస్తాయి. అదొక రీజన్ అనుకోవచ్చు. అలా కాకుండా ఏం రీజన్ లేకుండా చాలా అర్లీగా 7-8 ఏళ్ళకి కానీ 12-14-13 ఏళ్ళకే గ్రే హెయిర్ వస్తుంది అంటే అది మెయిన్ థింగ్ ఏంటి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, సరైన న్యూట్రిషన్ లేకపోవడమే మెయిన్ థింగ్. అదే చాలా మంది పిల్లలు సరిగ్గా తినక, వాళ్ళకి ప్రాపర్ సప్లిమెంట్స్ అందక, అండ్ టైంకి తినే అలవాటు లేకుండా ఉండి అట్లా ఉండి, అండ్ మీరు అన్నట్టు 20-25 ఏళ్లలో కూడా చాలా టూ మచ్ స్ట్రెస్ ఉండి ప్రాపర్ టైంకి తినక అట్లా గ్రే హెయిర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ దాంతోపాటు హెయిర్ లాస్ కూడా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మెయిన్ గా వచ్చేసి దీనిలో విటమిన్ డి అండ్ విటమిన్ B12 ఈ డెఫిషియన్సీస్ చాలా మెయిన్ గా కారణం అవుతాయి గ్రే హెయిర్ అవ్వడానికి. అండ్ ఆల్సో మనకి బాడీలో స్కిన్ లో ఉన్న మెలనిన్ కోషంట్ కూడా తగ్గిపోయినప్పుడు ఆ హెయిర్ కి ఏదైతే పిగ్మెంట్ ని అందిస్తుందో ఆ మెలనిన్, దాని డెఫిషియన్సీ ద్వారా కూడా తగ్గిపోవడం ద్వారా కూడా జుట్టుకి ఆ కలర్ అన్నది అందదు. ఓకే. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే, నేను కలర్ పెడుతున్నాను చెప్పి నాకు తెల్లెంటికలు వచ్చేస్తున్నాయి, నేను అవి వాడాను కాబట్టి తెల్లెంటికలు వచ్చేస్తున్నాయి అంటే అలా ఉండదు. అది లోపల నుంచి ఎప్పుడైతే హెయిర్ కి శాశ్వతంగా మెలనిన్ అనేది కోల్పోవడం జరుగుతుందో అలాంటప్పుడు ఆ హెయిర్ కి పిగ్మెంట్ అనేది ఉండదు. సో అలా అది గ్రాడ్యువల్ గా హెయిర్ అనేది తెల్లగా అవుతూ ఉంటుంది. అయితే కొంతమందికి ఇలాంటి అపోహలు కూడా ఉంటాయి. ఏంటి అంటే, తెల్లెంటికి వచ్చినప్పుడు అది పీకేమంటే అక్కడ చాలా తెల్లెంటికలు వచ్చేస్తాయని. అయితే అది సైంటిఫికలీ అయితే అది కరెక్ట్, అది ప్రూవన్ కాదు, అపోహనే. ఒకటి పీకితే ఆ చోట 4 వస్తాయి అన్నట్టు స్ప్రెడ్ అయ్యి ఇంకా వస్తాయి అంటారు. పీకకూడదు అంటారు, ప్లక్ చేయొద్దు, ట్రీస్ చేయొద్దు అంటారు. సో అది సైంటిఫికలీ అయితే ఇట్స్ నాట్ ప్రూవన్ అండి, అలా ఉండదు అని. బట్ కొన్ని థియరీస్ చెప్తున్నాయి ఏంటి అంటే, మనం టూ మచ్ ప్రెషర్ తోని ఎప్పుడైతే ఒక హెయిర్ ప్లగ్ చేస్తామో దానికి ఉన్న డెఫిషియన్సీ, ఆ హెయిర్ కి ఉన్న మెలనిన్ తక్కువ ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి కూడా మెలనిన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల కొన్ని ఎంటికలు ఒకటి పీకడం వల్ల ఇంకొన్ని ఎంటికలు కూడా తెల్లగా మారే అవకాశం కనిపిస్తూ ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. బట్ అది 100% కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం తెల్ల ఇంటికి వచ్చిన దగ్గర కలర్ పెట్టేస్తే మిగతావన్నీ తెల్లగా అయిపోతాయి అనుకోవడము, ట్వీస్ చేయడం, ప్లక్ చేయడం వల్ల మిగతా అన్ని ఇంటికలు తెల్లగా అయిపోతాయి అనుకోవడము, ఇవన్నీ 100% రీజన్ అయితే కాదు. అదొక్కటే రీజన్ కాదు. టూ మచ్ యూసేజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. లైక్ ఈ మధ్య పర్మ్ లోషన్స్, స్టైలింగ్ జెల్స్, ఇలాంటివి చాలా స్ట్రాంగ్ కెమికల్స్ కూడా హెయిర్ మీద అప్లై చేస్తూ ఉంటున్నారు కదా. దానివల్ల కూడా హెయిర్ కి డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ వల్ల అగైన్ పిగ్మెంట్ లాస్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా రీజన్స్ కావచ్చు మెయిన్ గా. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు? ఇప్పుడు తెల్లంటిక వచ్చేసిన తర్వాత అయితే మనం కలర్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. బట్ మరీ చిన్న ఏజ్ లో అనుకోండి, అప్పటి నుంచే హెయిర్ డై కూడా పెట్టలేరు మీరు. సపోజ్ ఒక అమ్మాయికో అబ్బాయికో స్కూల్కి వెళ్ళే ఏజ్ లో 7th 8th క్లాస్ లో 10th క్లాస్ లో గ్రే హెయిర్ వస్తే అప్పటి నుంచే హెయిర్ కెమికల్స్ పెట్టడం అంత సజెస్టబుల్ కాదు. సో అలాంటి వాళ్ళకి ఇంట్లో మనం సింపుల్ గా ఏం చేసి హెయిర్ కలర్ ని కాస్త వరకు చేంజ్ చేసుకోవచ్చు. దానికి నేను మీకు 2 ప్రిపరేషన్స్ చెప్తాను, అది ఈజీగా ఫాలో అయిపోవచ్చు. చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇంట్లోనే చేసుకోవచ్చు, సింపుల్ గా చేసుకోవచ్చు. ఒకటి స్ప్రే మిస్ట్, ఒకటి ఇంకొకటి వచ్చేసి ఆయిల్, హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ కి మనకి కావాల్సింది కొబ్బరి నూనె, కరివేపాకు. చాలా మంది వంటల్లో ఫ్లేవర్ కోసం వేస్తారు కానీ తినరు.
తీసి పడేస్తారు తీసి. చాలా మందికి అలవాటు ఉండదు తినడం, కొంతమంది తింటారు. అండ్ కొంతమంది ఏంటంటే కొన్ని ప్రాపర్ టెక్స్చర్స్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి ఫ్రైడ్ కర్రీ లీఫ్ అయితే తినేస్తాను, బాయిల్డ్ అయితే తీసి పడేస్తాను. అలా మనకి ఏ విధంగా అది నచ్చుతుందో ఆ విధంగా మనం తీసుకుంటే దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏదో ఒకలాగా కన్జ్యూమ్ చేయాలి, ఎందుకంటే పచ్చి కరివేపాకు అయితే తినలేము. ఒక్కొక్కసారి పౌడర్స్ కరివేపాకు పొడిలో వస్తాయి, అవి చాలా మంచిది. మన పాతకాలం పద్ధతిలో తయారు చేసే పొడులు కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నిటి మీద చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అదే విధంగా కరివేపాకు అన్నది జుట్టుకి సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కలర్ విషయంలో మెయిన్ గా మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జుట్టు పెరగడంలో కూడా హెల్ప్ అవుతుంది, అండ్ కలర్ కూడా డార్కర్ అవుతుంది కరివేపాకుతోని. అందుకే చాలా మంది పాతకాలంలో కరివేపాకు ముద్ద చేసుకుని తలకి పట్టించేవారు. కాకపోతే ఇప్పుడు అంత టైం ఉండదు ఎవరి దగ్గర. సో ఈ క్విక్ ప్రిపరేషన్ మనం చేసి పెట్టుకుంటే ఒక 250 ml కొబ్బరి నూనెలో రాత్రి కరివేపాకు కొన్ని ఒక 2-3 బంచెస్ తీసుకుని మొత్తం ఆ జాడీలో నింపేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ స్లో సిమ్ మీద హీట్ చేసుకోవాలి. చేసినాక ఆకులన్నీ తీసి పడేసి ఫిల్టర్ చేసి ఇందులో అయినా కంటైనర్ లో స్టోర్ చేసి మనం పెట్టుకోవచ్చు. ఈ ఆయిల్ పెట్టినట్లయితే మీరు చూస్తారు ఇమీడియట్లీ మీకు హెయిర్ పిగ్మెంట్ లో చాలా డార్క్నెస్ కనిపిస్తుంది. ఈవెన్ బ్రౌనిష్ అయిపోయి డ్యామేజ్ అయిపోయిన హెయిర్ కూడా మీకు గ్రాడ్యువల్ గా బ్లాక్ అవుతుంది. ఇది నైట్ మొత్తం ఫస్ట్ సోక్ చేయాలి, దాని తర్వాత బాయిల్ చేయాలి. మనం మరగబెట్టి స్లో ఫ్లేమ్ లో మరగబెట్టి దాని తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసి దాన్ని మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి పడదు ఆ స్మెల్, బట్ అంత అన్వేరబుల్ స్మెల్ కూడా ఏమి ఉండదు. రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్ప్రే ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, మనము ఆమ్లా ఉంటుంది కదా, ఉసిరికాయ వింటర్ లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. ఆమ్లాని పీసెస్ గా కట్ చేసి వాటర్ లో బాయిల్ చేసుకోవాలి. దాదాపు ఒక బాయిలింగ్ హీట్ మీద 10 to 15 minutes వరకు మూత పెట్టి ప్రాపర్ గా బాయిల్ చేసేసుకుని తర్వాత బాయిల్ అయిన ఉసిరికాయని మనం తీసేసేయచ్చు. ఆ బాయిల్ అయిన ఉసిరికాయలో మనము కావాలి అంటే షుగర్ కానీ బెల్లం కానీ మిక్స్ చేసుకుని డైజెషన్ కి మంచిగా హెల్ప్ఫుల్ గా ఉండేటట్టు వాడుకోవచ్చు. అదొక చిట్కా పడేయకుండా. లేదు అంటే దానిలో ఉప్పు కారం వేసుకుని కూడా కొంతమంది ఎండబెట్టుకుని డైజెషన్ మంచిగా అవ్వడానికి తీసుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే మనం కలెక్ట్ చేసుకున్నామో ఇది నార్మల్ టెంపరేచర్ వరకు వచ్చే వరకు ఉంచేసి దాని తర్వాత ఒక స్ప్రే బాటిల్లో మనం నింపి పెట్టుకోవాలి. సో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు, డైలీ వన్స్ కానీ ట్వైస్ కానీ, ఆర్ ఆయిల్ లేనప్పుడు, ఆయిల్ ఉన్నప్పుడు కాదు, హెడ్ బాత్ చేసిన తర్వాత కానీ కొంచెం లైట్ గా స్ప్రేని స్కాల్ప్ పైన మనం స్ప్రే చేసుకోవాలి. దానివల్ల చాలా జుట్టు మంచిగా గ్రో అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది, హెయిర్ లాస్ తగ్గుతుంది, చుండ్రు కూడా తగ్గుతుంది. దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ అండ్ ఈజీ థింగ్. దీనికి పెద్దగా మనకు కావాల్సింది ఏం లేదు, దోసకాయలే కావాలి. సో బ్యూటిఫుల్ ఆయిల్ ఒకటి, స్ప్రే ఒకటి, ఇవి రెండు వాడినట్లయితే జుట్టుకి చాలా అందం, షైన్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. సూపర్. ఆయిల్ స్ప్రేనే కాకుండా న్యూట్రిషన్ డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవి చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు హార్ష్ కెమికల్స్ అండ్ షాంపూస్ కి దూరంగా ఉండాలి. అంటే సెలెక్టివ్ గా మన హెయిర్ ఇప్పుడు చాలా డెలికేట్ గా ఉందనుకోండి, అలాంటప్పుడు తరచూ వారానికి 3-4 సార్లు తలస్నానం చేసేవాళ్ళు కొంచెం మైల్డ్ షాంపూస్ యూస్ చేయాలి. బాగా స్ట్రాంగ్ షాంపూస్ యూస్ చేసి దానివల్ల కూడా కొంచెం కలర్ పిగ్మెంట్ అనేది తగ్గుతుంది, తెల్ల ఎంటికలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రాపర్ డైట్ తీసుకుని ఈ విటమిన్ డి, కాల్షియం డైట్ తీసుకుంటే తెలంటికల్ ప్రాబ్లం ఉండదు ఎవరికైనా కూడా. ఎక్సలెంట్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, మంచి చిట్కాలు చెప్పారండి, అండ్ సింపుల్ గా ఎవరైనా చేసుకునేలాగా. సో థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు. నమస్తే. చూసారు కదండి, మరి గ్రే హెయిర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, చుండ్రు, జుట్టు ఊడిపోతుంది, ఇలాంటి అన్ని రకాల సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు వాణిశ్రీ జోషి గారు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్ గా ఇవన్నీ ఫాలో అయ్యి అందరూ హ్యాపీ అండ్ హెల్తీ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి. సో మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే పర్సనల్ గా మరి మీకు ఎలాంటి పర్సనల్ చిట్కాలు, బ్యూటీ హెల్త్ కాన్షియస్ కి సంబంధించి ఎలాంటి రెమెడీస్ కావాలి, మీకు పర్సనల్ కేర్ కావాలి అనుకున్నా, మరి అదే విధంగా బ్రైడల్ కౌన్సిలింగ్ అండ్ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న జంట అందంగా ఆనందంగా జీవితాంతం గడపాలి అంటే సో కొన్ని రకాల కేర్స్ అవసరం. మరి అలాంటి కేర్ మీకు కావాలి, వాణిశ్రీ జోషి గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.